పుదీనా మనకి ఎప్పుడు పడితే అప్పుడు పుదీనా దొరకదు, మనకు కావాలన్నప్పుడు రాదు కదా. అప్పుడు మనం ఈ ఎండాకాలం అంతాను నేను చేస్తుంది చాలా పుదీనా తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి ఎండబెట్టిన పుదీనా అండి ఇది. ఇంకా చాలా ఉంది. ఇదంతా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక సీసాలో పోసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనిలోనైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖానికి కూడా వర్తిస్తుంది. ఎలాగంటే ఈ పుదీనా పౌడర్ కొంచెం గిన్నెలో వేసుకొని కొంచెం పచ్చిపాలు కానీ కలిపేసుకొని గోరెచ్చని పాలు కలిపి, పచ్చిపాలు అంటే కాచి చల్లార్చిన పాలండి, పచ్చివి కాదు, కాచిన పాలే, గోరెచ్చగా ఉన్న పాలు కలిపేసుకొని మొహానికి బాగా పట్టించండి. ఈ మచ్చలు ముడతలు అలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రంగా పోతాయి, బాగుంటుంది. స్టోర్ చేసి పెట్టుకోండి. పైపెచ్చు మీకు ఇంకా తేనె ఉన్నా కానీ కలుపుకోండి, తేనె వేసుకొని అయినా కలుపుకొని పూసుకోవచ్చు. మొహానికి ఆరగా ఈ పొడి వేసుకొని కలిపి పూసుకుంటే చక్కగా ఉంటుంది. ఏదన్నా దురద, దద్దుర్లు, మచ్చలు అలాంటివి ఉంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది పుదీనా. మనకి ఎప్పుడన్నా కూరల్లో పుదీనా లేదు అనుకున్నప్పుడు ఈ పుదీనా పొడి కూడా కొంచెం కూరల్లో వేసుకోవచ్చు. మటను, చికెన్ అలాంటివి వండినప్పుడు, బిర్యానీ అవి వండినప్పుడు పుదీనా కంపల్సరీ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ పొడి కొంచెం మనం వేసుకోవచ్చు. ఇదంతాను కాడలతోటి కూడా నేను ఇట్లా తీసి ఎండబెట్టాను. ఇవన్నీ తీసేసుకుని వేసుకోవచ్చు, లేదా ఇవన్నీ మిక్సీ పట్టి జల్లెడ పట్టుకుని చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోండి. జాగ్రత్త చేసుకుంటే ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది.